భారతిలో గురు పూజోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జనార్దన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ గౌరవనీయులు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు, విద్యాశాఖ కార్యదర్శి మిత్రులు వికాస్ రాజ్ గారు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, సభలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, చిన్నారి విద్యార్థులకు అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గురువును పూజించుకునే రోజు. దేశవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి ఈ గురు ప్రయత్నం ఒక పక్క జరుగుతూ ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురువును గురించి పెద్దలు మనకిచ్చినటువంటి, సమాజం మనకిచ్చినటువంటి సందేశం. గురువులకు ఆ స్థాయి ఉంది. ఈరోజు నేను మీ ముందు నిలబడి రెండు మాటలు శుద్ధిగా మాట్లాడగలుగుతున్నా అంటే ఇది మా గురుదేవులు పెట్టినటువంటి అక్షర భిక్ష, అంతకు మించి వేరే కాదు. పెద్దలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏక సంతాగ్రాహి, ఖండాంతరాలకు భగవద్గీత ప్రశస్తిని, భారతదేశ ప్రశస్తిని ప్రసరింపజేసినటువంటి ఒక అద్భుతమైన కిరణం. ఈరోజు వారి జయంతి సందర్భంగా జరిగేటువంటి ఈ గురు పూజ ఉత్సవంలో వారిని స్మరించుకోకుండా ఉండలేం. వారు దేశానికి అందించినటువంటి సేవలు, వారు ఒకటే మాట చెప్పినారు. భారత రాష్ట్రపతిగా ఉండే సందర్భంలో వారి విద్యార్థులు మా గురువు గారు రాష్ట్రపతి అయినారు కాబట్టి మేము సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి అని చెప్పి సంస్కారవంతులైనటువంటి ఆ విద్యార్థులు వారిని తీసుకెళ్లి సన్మానిస్తే, మీరు నన్ను రాష్ట్రపతిగా సన్మానిస్తున్నారా, ఉపాధ్యాయునిగా సన్మానిస్తున్నారా అంటే ఆ విద్యార్థులు ఆయనకు చెప్పిన సమాధానం, మిమ్మల్ని మా గురువుగానే మేము ఎక్కువ ప్రేమిస్తాం, రాష్ట్రపతిగా వచ్చింది పదవి కానీ ఆ అనుబంధమే మీతో మాకు ఎక్కువ, మిమ్మల్ని మా గురువు గారు రాష్ట్రపతి అయినందుకు మిమ్మల్ని సన్మానించుకుంటామని చెప్పిన వాళ్ళు. అంటే గురువుకు అంత స్థానం. ప్రపంచంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మొదటి బడి అమ్మ ఒడి, ఆ తర్వాత గురువే జీవితం. అమ్మ జన్మనిస్తుంది కానీ గురువు జీవితాన్ని ఇస్తాడు. అంత విశిష్టమైన స్థానం గురువు. ఎంత గొప్ప గురువులు అంటే మా గురువు మృత్యుంజయ శర్మ గారు. ఈ సందర్భంలో నేను వారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను. చాలా గొప్పవాళ్ళు. నాకు ఆ అదృష్టం లభించింది వారి వద్ద విద్య నేర్చుకునేటువంటి. నేను చిన్నప్పుడు పాఠశాలలో హై స్కూల్లో చదువుకునే టైంలో మా గురువు గారికి ఆ రోజు వారికి వేతనాలు కూడా చాలా తక్కువ. కానీ వారు అంటే కమిట్మెంట్, ఎంత గొప్ప కమిట్మెంట్ ఉపాధ్యాయులు ఆ రోజు ఉండేదంటే, పాఠం చెప్పి ముఖ్యంగా పద్యాలు చెప్పినప్పుడు పద్యం, దాని ప్రతిపదార్థ తాత్పర్యం, ఆ సమాజాలు జటిలమైన సమాసాలను విడదీసి వెన్నతో పెట్టినట్టుగా చెప్పినట్టు చెప్పిన తర్వాత, రేపు ఎవరు భాషా దోషం లేకుండా, వ్యాకరణ దోషం లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా ఎవరైతే దీన్ని కంఠస్థం చేసి రేపు అప్పగిస్తారో రేపటి పీరియడ్లో వాళ్ళకు ఒక 100 పేజీల నోట్బుక్ ప్రైజ్ రానేది. వారు అంటే వారి సొంత డబ్బులతో కొనిచ్చేది. ఒకరోజు ఉత్తర గోగ్రహణం అనే పాఠం చెప్తా ఉంది. ఉత్తర గోగ్రహణంలో ఆ విరాటరాజు ఆవులన్నీ తోలుకపోవడానికి, తనకుండేటువంటి సైనిక బలంతో, రాజ్య బలంతో తోలుకపోవడానికి దుర్యోధనుడు దండెత్తి వస్తూ ఉంటాడు పెద్ద ఎత్తున. ఆ ఉత్తర కుమారుడు, ఆ విరాటరాజు గారు కొడుకు భయపడిపోయి చెట్టెక్కి కూర్చుంటాడు. బృహన్నల వేషంలో ఉన్నటువంటి అర్జునుడు, ఒరే నువ్వు రాజబిడ్డవు, విజయవో వీరస్వర్గమో పోరాడాలి తప్ప కాదురా, నువ్వు చెట్టెక్కి కూర్చోవద్దు, దిగు పోరాడు, వాళ్ళతో పోరాడంటే నేను పోరాడలేను అని చెప్తాడు. కాదు కానీ దాన్ని వాడిన ఆ సమాజ అవన్నీ చాలా సమాసాలు అవన్నీ చాలా కొంచెం కఠినంగా ఉన్నాయి. భీష్మద్రోణ కృపాది ధన్వినికర బీలంబు
దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్ర జాలో బుధగ్రజ్వదార్ చిస్మత్వ కలితంబు సైన్యమిది నేను బోరంగ శక్తుండని అంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మీ ముందు ఈ రోజు నిలబడి ఈ పద్యం చెప్పగలుగుతున్నా అంటే పూర్తి స్థాయిలో అది మా గురువు గారు పెట్టిన భిక్ష తప్ప వేరొకటి కాదు. నేను వారిని పొగడకుండా ఉండలేను. ఈ పద్యం చెప్పి రేపు ఎవడు అప్పగిస్తే వానికి ఇది కఠినంగా ఉంది కాబట్టి 200 పేజీల నోట్బుక్ ప్రైజ్ రాన్నారు. నేను సార్ ఎందుకో నాకు ఇది వచ్చేసి అది అమ్మవారిదా లేచి సార్ అన్న ఏంద్రా చంద్రశేఖర్ రాయుడు అన్న సార్ తమరు అనుమతితో 5 సార్లు ఇప్పుడే చదివి అప్పగిస్తే సార్ అన్న నీ ముందు కూర్చోను. మళ్ళీ ఒక నిమిషంలో ఏమనిపించిందో ఏమి చంద్రశేఖర్ రాయుడా సార్ అప్పచెప్తా సార్ రమ్మను. డయాస్ మీదకి పోయినా పుస్తకం ఇచ్చిండ్రు. ఒక 5 టైమ్స్ చదివి దాన్ని టేబుల్ మీద పెట్టేసి అప్పచెప్పేసి దాంతో వారు చాలా ఇంప్రెస్ అయ్యి అప్పటికప్పుడే షాపుకు తోలిచ్చి 200 పేజీ నోట్బుక్ తెప్పించి మా స్కూల్ ప్యూన్తో తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ గారి గదిలో హెడ్ మాస్టర్ గారి చేత నాకు ఆ నోట్బుక్ ఇప్పించి పంపించిండ్రు. తర్వాత 4 o'clock నేను రాఘవరెడ్డి గారు అని చెప్పి మా ఊరు నుంచి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారి ఆశ్రయంలో నేను చదువుకునేవాడిని. ఆ రోజుల్లో నేను బాగుపడాలని మా నాయన గారు ఒక ఉపాధ్యాయుని ఆశ్రయంలో పెట్టినాను. టీచర్ దగ్గర ఉంటే బాగుంటాడని. అంటే టీచర్కు ఉన్న స్థాయి, టీచర్ మీద ఉండే విశ్వాసం నన్ను అక్కడ పెట్టిండ్రు. స్ట్రేట్గా మా శర్మ సార్ ఆడికి పోలేదు, ఇంటికి పోకుండా చక్కగా మా ఇంటికి వచ్చారు. వచ్చి రాఘవరెడ్డి వీనికి వాక్శుద్ధి ఉందా, పూరానికి అమ్మవారి దయ ఉంది వీని రోజును మేము అప్పుడు ఏంటంటే ఆ రోజులలో మాకు ఎంత భక్తి అంటే ఇది మోస్ట్ పర్టినెంట్ అని చెప్తా ఉన్నాను. నేను నాకు వ్యక్తిగతంగా ఉన్న అనుభవం కాబట్టి చెప్తా ఉన్నాను. పొద్దున్న లేస్తే మా డ్యూటీ ఏంటంటే మేము సార్ దగ్గర ఒక 5-6 ఉండేది. మాకు టీచర్లు ఒక 28 మంది ఉండేది. దుబ్బాక పాఠశాల నేను చదువుకున్న దుబ్బాక జిల్లా పరిషత్ పాఠశాల గొప్ప పాఠశాల ఆ రోజులలో. మా జిల్లా స్థాయి ఏ పోటీలకు పోయినా మేము ప్రైజులు తీసుకునే వాళ్ళం. చాలా అంత గొప్ప టీచర్ మా టీచర్లు. అది సాంస్కృతిక ప్రదర్శన అయినా, కళా ప్రదర్శన అయినా, ఉపన్యాస పోటీ అయినా, వక్తృత్వ పోటీ అయినా డెఫినెట్గా మాకు ప్రైజులు వచ్చేది. మా స్కూల్కు రాకుండా ఉండే సమస్య లేదు. దుబ్బాక విద్యార్థి లేచిందంటే అది మా ఉపాధ్యాయుల ఘనత. మమ్మల్ని అట్లా తీర్చిదిద్దినవారు, అంత గొప్పగా తయారు చేసింది. అట్లా పొద్దున్న లేచి మేము సార్ల ఇళ్లలో కాపువాడకు పోయి పాలు తీసుకొని ఒక 4-5 టీచర్ల ఇళ్లలో పెట్టి వచ్చేది భక్తి ప్రపత్తులతో. సార్ ఏమన్నాడు, వీడిని వేరే వాళ్ళ ఇళ్ళకి పంపకు రాఘవరెడ్డి, ఒక మా ఇంటికే పంపు, 5 o'clock వరకు పంపించేసి ఉదయం, అప్పటికి నా పూజ అయిపోతుంది, వీని నేను తయారు చేస్తున్నా అని చెప్పాడు. మా సార్ నాకు ఆర్డర్ ఇచ్చి తెల్లారి నుంచి నువ్వు ఎటు పోకురా శర్మ సార్ ఇంటికే పో, ఇంకా కాపువాడకు పోవాలి, పాలు తీసుకోవాలి, కరెక్ట్గా 5 గంటలకు టెన్షన్గా సార్ దగ్గర ఉండాలి. నాకు ట్యూషన్ ఫీజు లేదు, డబ్బులు తీసుకున్నది లేదు, ఏమి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంచెం స్పార్క్ ఉంది, ఒక విద్యార్థి వీన్ని తయారు చేయొచ్చు అన్నటువంటి ఆలోచన కలిగితే చాలు. వారి శ్రమ నాకు ఆ చిన్న వయసులో 7వ తరగతి నుంచి మొదలుకొని 7, 8, 9 సంవత్సరాల ఈ 3 క్లాసులు నేను దాటేటప్పటికే పరవస్తు చిన్నయేశ్వరి బాల వ్యాకరణం మొదలుకుంటే మొత్తం తెలుగు సాహిత్య లోకానికి నా ద్వారాలు తెరిచేసిన మా సార్. భాగవతం, భారతం, రామాయణం మొత్తం చెప్పేసింది. 9వ తరగతిలో నాకు ప్రబంధం అంటే ఏందో తెలుసు, కావ్యం అంటే ఏందో తెలుసు, గ్రంథం. 9వ తరగతిలో నేను చందోబద్ధమైన చెంపకమాల పద్యం రాశాను. కేవలం మా గురువు గారి దయ, వారు చెప్పినటువంటి విద్య మాకు సిలబస్లో లేదు, బట్ స్టిల్ వారి అనుగ్రహం అంత గొప్పది. గురువు బాగుంటే డెఫినెట్గా ఎంత గొప్పగా ఉంటుందంటే వజ్రాన్ని సానబట్టినట్టుగా. సన్నిధానమందు సద్గురుండు వెలయ రాయికైన రాని విద్య గలదే. గురువు ఒకవేళ సద్గురువే అయితే రాయి కూడా నేర్చుకోలేని విద్య అంత ఉండదు. గురువు డ్యూటీ చేసి పాఠం గొప్పగా చెప్తే, విద్యార్థులను తయారు చేస్తే బృహస్పతి. అదే గురువు బోధనకు దూరంగా ఉంటే, డ్యూటీకి ద్రోహం చేస్తే శనిగ్రహం అయిపోతాడు. ఈ సోయి ఉపాధ్యాయ లోకంలో ఉండాలి. మనం బృహస్పతిగా ఉందామా, శనిగ్రహంగా ఉందామా అనేది మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన సందర్భం.